ఉంది, మీ అంతకు పంపబడిన ప్రవర్తనను మీరు రాళ్లతో కొట్టి చెప్పారు అని ఏం చెప్పాడు. దేవుడు తన ప్రవర్తన పంపాడు. మరియు ప్రవర్తన దేవుని యొక్క జీవవాక్యాన్ని ప్రత్యక్షపరచువాడు. ప్రవర్తన ఏంటండి? ప్రవర్తన ఏంటండి? జీవవాక్యాన్ని ప్రత్యక్షపరచువాడు. అంటే ఈ కాలంలో ప్రవర్తన వచ్చాడంటే అర్థం ఏంటంటే ఈ గడియలో మనకు జీవవాక్యాన్ని ప్రత్యక్షపరిచాడు. 7 ముద్రల గ్రంథం ఏంటంటే జీవవాక్యం. ఇప్పుడు జీవవాక్యం మనకు ప్రత్యక్షపరచబడింది. ప్రవర్తన వస్తే ఖచ్చితంగా జీవవాక్యం బయలుపడుతుంది. కానీ ప్రవర్తన వచ్చేప్పుడు జనాలు ఏం చేస్తారంటే రాళ్ళతో కూడా చంపేస్తారండి. రాళ్ళంటే ఏంటి? మాటలతో కూడా చంపేస్తారు. ఇతను ఒక అబద్ధ ప్రవర్త, అలాంటోడు ఇలాంటోడు, అలా చేశాడు ఇలా చేశాడు, రకరకాలుగా మాటలు నిందించి ఆయనను ప్రభావం లేకుండా చేసేస్తారండి. ప్రజల్లో ప్రవర్త యొక్క ప్రభావం లేకుండా చేసేస్తారండి. మనిషి యొక్క ప్రభావం లేకుండా. చూడండి, ప్రకటన ప్రభావం చంపేసినట్టుకున్నారా? ఆయన యొక్క ప్రభావం తీయడానికి ఆయన తాగేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అక్కడ పడ్డాడు, ఇక్కడ పడ్డాడు, మొత్తం చచ్చిపోయిన ప్రభావం లేకుండా చేసేసాడు. అది సాతాను చేసే పని ఏంటంటే మనిషిని చంపడమే కాదు, దాని ప్రభావం లేకుండా చేసేది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే మెసేజ్ అవుతుంది మనకు అర్థమవుతుంది. వచ్చి వారిని చూద్దాం. అవన్నీ కూడా మనం వివరిస్తాను. ఒక్కొక్కటి వివరిద్దాం. నేను దేవుడు కుమారుని చెప్పినందుకు నన్ను ఎందుకు మీరు ఖండించుకున్నారు? దేవుడు వాక్యం ఎవరైతే వచ్చిన వారి దైవం రాయబడలేదా? వారి ప్రవర్తలు వాక్యం నిలదకం కాలేదు, మీరు ఎట్లు నేను ఖండిస్తున్నారు అని యేసు ప్రశ్నించాడు. ఇది ఎంత మూలంగా ఉంది చూడండి. వాక్యం అంత డీప్ గా మాట్లాడుతున్నాడంటే చాలా డీప్ గా మాట్లాడుతున్నాడు. దీన్ని అర్థం చేసుకుంటే ప్రభు ఈయన ఏమంటున్నాడంటే నేను దేవుడు కుమారుని చెప్పినందుకు మీరు నన్ను ఎందుకు మీరు ఖండిస్తున్నారు? దేవుడి వాక్యం ఎవరి ఎందుకు వస్తుందో వారే దైవములని రాయబడలేదా అని అడుగుతున్నాడు. అంటే వారి ప్రవర్తలు వాక్యమును పొందుకొని దేవుడి యొక్క ప్రవర్తన ప్రజల్లోకి వస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుడిని ముందుకు వచ్చాడు. వారి దైవము అంటే ప్రవర్త దేవుడే అంటే డైరెక్ట్ గా పలికే మాట ఏంటంటే మీ ఎదుగు వచ్చే ప్రవర్తలే దైవాలు. దేవుడే శరీరం దర్శనం మీ ఎదుగు వస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ కాలంలో విలియం నామం వచ్చాడంటే ఆయన ఎవరనుకున్నారు? మీరు ఆయన ఎవరనుకున్నారు? దేవుడే శరీరం ధరించి మన ఎదుగు వచ్చాడు. ఈ కాలంలో ఈ రూపంలో ఉన్న దేవుడు, ఈ కాలంలో దేవుడు ఈ రూపంలో ఉండి మన దగ్గర వచ్చాడు. ఫ్యాంటసీ సూటు బూట్ వేసుకుని ఈ కాలంలో దేవుడు సూటు బూట్ వేసుకుని మన దగ్గర వచ్చాడు. రైతులు ఎలా చూస్తున్నారు తెలుసా? గెట్ట వేసుకుని ఇక్కడ దాకానే ఇంతగా తలకి ఇక్కడ దాకా పెంచుకుని కింద నీ పై దాకా అంగి వేసుకుని ఆ రోజు తెలిసిన మీద వేసుకుని ఎలా వచ్చాడో అలా వస్తాడు అనుకున్నారు. రైతులు అలాగే ఎదురు చూస్తున్నారు. వేసుకొస్తే అలా వస్తారు. ఈ రోజు వధువు పై పచ్చపడతా ఉంది. దేవుడు ఈ రూపం వచ్చాడు.